నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి ఉందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు నోయిడాలోని నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి. లాస్ట్ డేట్ ఎప్పటిదాకా ఉంది అంటే జూలై 2. సింగరేణిలో పోస్టులు కొత్తగూడెంలోని సింగరేణి కాలనీస్లో పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ జూన్ 19. ఐబీపీఎస్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఆర్ఆర్బీలు. దీనికి లాస్ట్ డేటు ఒకసారి మన ఛానల్లో చూడండి. ఆంగ్ల అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు. దీనికి ఎంఏ ఇంగ్లీష్ బీఈడి తోటి ఎంఏ మెథడాలజీ పూర్తి చేసి ఉండాలి. ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలి. కరీంనగర్ నుంచి. జపాన్లో ఉద్యోగాలకు నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖలు నమోదైన ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీ టామ్కమ్ జపాన్ స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ కోసం అప్లికేషన్లు అడుగుతున్నారు. ఇందిరా ప్రియదర్శినిలో ప్రవేశాలు, డిగ్రీ అడ్మిషన్లు ఈ నెల 13 నుంచి సెకండ్ ఫేజ్ అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి. భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం. విషయం ఏంటి అంటే ప్రభుత్వ సంగీత డ్యాన్స్ స్కూలు, తర్వాత పాఠశాలలు, మ్యూజిక్ స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఇలా ఫస్ట్ 6th రాష్ట్రంలో ఉన్న 6 ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు, పాఠశాలల్లో 24-25 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు. ఈ నెల 13న ఈ అప్లికేషన్లు స్టార్ట్ అవుతున్నాయి. వివిధ సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులకు గాను అడ్మిషన్లు కోరుతున్నారు. నిన్న చెప్పినాము, కాకపోతే ఇది క్లారిటీ లేకుండా ఇది కూడా అంత క్లారిటీ లేదు, కానీ ఇట్లా ఇచ్చిర్రు పేపర్కి ఏం చేస్తాం. వివిధ సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులకు గాను అడ్మిషన్లు కోరుతున్నారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం పట్ల, మ్యూజికల్, డ్యాన్స్ పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు సర్టిఫికేట్ కోర్సులో చేరడానికి కనీస వయసు 10 సంవత్సరాలు మరియు డిప్లొమా చేరడానికి కనీస వయసు 15 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. వివరాల కోసం ఆయా కాలేజీల ప్రిన్సిపాల్ను సంప్రదించవచ్చు. శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల రామకోటి హైదరాబాద్. ప్రిన్సిపల్ శ్రీ పాండురంగ ముతాలిక్. ఫోన్ నంబర్ ఇది. ఆఫీసు ఫోన్ నంబర్ ఇది. వెబ్సైటు ఇది చూడొచ్చు. శ్రీ భక్తరామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల సికింద్రాబాద్. ప్రిన్సిపల్ శ్రీమతి కె వరలక్ష్మమ్మ. ఫోన్ నంబర్ ఇది. ఆఫీస్ ఫోన్ నంబర్ ఇది. వెబ్సైటు ఇది. అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల గుడిమల్కాపూర్ ఓల్డ్ సిటీ హైదరాబాద్. ప్రిన్సిపల్ రమణమూర్తి గారు. ఫోన్ నంబర్ ఇది. వెబ్సైట్. విద్యారణ్య ప్రభుత్వ సంగీత కళాశాల వరంగల్. ప్రిన్సిపల్ సుధీర్ కుమార్. నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. వెబ్సైట్ ఇది. శ్రీ జ్ఞాన సరస్వతి ప్రభుత్వ మ్యూజిక్ డ్యాన్స్ కాలేజీ స్కూలు నిజామాబాద్ నుంచి సరిత గారు ప్రిన్సిపల్. తర్వాత ఫోన్ నంబర్ ఇది. వెబ్సైట్ ఇది. ప్రభుత్వ మ్యూజిక్ డ్యాన్స్ స్కూలు మంతని పెద్దపల్లి జిల్లా. ప్రిన్సిపల్ పాండురంగారావు ముతాలిక. ఈ నంబర్లను మీరు సంప్రదించవచ్చు. అడ్మిషన్లకు చివరి తేదీ 31/7. మీకు డ్యాన్స్, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అన్ని కోర్సులు ఉన్నాయి దీంట్లో. మీకు డిప్లొమా ఉంది, తర్వాత స్కూలు అవి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సింగరేణిలో 327 పోస్టులకు నోటిఫికేషన్. దీంట్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 327 ఖాళీలు భర్తీ కానున్నాయి. పోస్టులు మొత్తము 327 పోస్టులు ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు అడిలింపు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ రిక్రూట్మెంట్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు ఈ వెబ్సైట్లో చూడొచ్చు. ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. ఇందాక మనం వేరే వీడియోలో చూసినాం కదా, ఇది అంటే ఎస్టీ ఐఏఎస్ స్టడీ సర్కిల్. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. మెడ్చల్ మల్కాజ్గిరిలో వాళ్ళు చెప్తున్నారు. అభ్యర్థులకు ఆబ్జెక్టివ్ టైపు రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ అప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించరాదు. అభ్యర్థులు ఈ స్టడీ సర్కిల్ CGG.gov.in ఈ నెల 30 తేదీలోపు ఆన్లైన్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు డైరెక్ట్ లింకు కనిపిస్తుంది, మీరు అప్లై చేసుకోండి. 15 నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు ఆదిలాబాద్ డిగ్రీ కాలేజ్లో. బీఏ, బీకామ్, ఎంపీసీఎస్ ఇవన్నీ ఉన్నాయి. ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. డిగ్రీతో సెంట్రల్ జాబు. ఈ వీడియో దానికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే ఇది ఇంకో వీడియోలో చూద్దాం. ఇకపోతే సిబిలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అర్హత ఈ విధంగా ఉన్నాయి. సెలక్షన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 విధంగా ఉంటాయి. దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ ఓబీసీ అందరికీ 1000 ఉంటే
మిగతా వాళ్ళకి ఎంత ఉంది ఒకసారి చూడండి. ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష జూలై 27కు ఉంటుంది. వివరాలకు ఈ వెబ్సైట్లో చూడొచ్చు. పవర్ గ్రిడ్లో ఇంజనీర్ ట్రైనీ పోస్టులు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్లికేషన్లు అడుగుతున్నారు. అర్హత కనీసం 60% మార్క్స్ తోటి బీఈ, బీటెక్, బీఎస్సీ ఎలక్ట్రికల్ పవర్ ఈ దాంట్లో కంప్లీట్ అయ్యి ఉండాలి. వయసు 18 నుంచి 28 సంవత్సరాలు. దీంతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలంట. సెలక్షన్ ప్రాసెస్ గేట్ 2024 స్కోరు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. అప్లికేషన్లు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూలై 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. 500 ఫీజు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సర్వీస్ మెన్ అందరికీ ఫీజు మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు powergrid.in అప్లై చేసుకోవాలి. అలా చూసుకోవచ్చు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎస్బీఐలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్లు, దీనికి అర్హతలు ఈ విధంగా ఉన్నాయి. దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకి ఈ వెబ్సైట్లో చూడొచ్చు. ఇకపోతే తెలంగాణ డిఈ సెట్ టీటీసీ అని చెప్తాం కదా, తొందరగా జాబ్ సంపాదించుకోవాలి అంటే ఇవి 2 ఏళ్ల BELED DPSE కోర్సుల్లో అడ్మిషన్లు. అర్హతలు కనీసం 50% మార్క్స్ తోటి ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 40 లేకపోతే 45% ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ డిఈ సెట్లో సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో సంప్రదించండి. ఇకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ICFRE దీంట్లో వాకిన్లు ఉన్నాయి. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో 1. ఇంటర్వ్యూ తేదీ 28/6. ఈ విధంగా మార్నింగ్ 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. JRF పొజిషన్లు. అడ్వర్టైజ్మెంట్ హెడ్ క్వార్టర్ 1 EME సెంటర్లో రిక్రూట్మెంట్ ఉంది. ఈ విధంగా ఉన్నాయి. క్లర్క్, అటెండెంట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, కో డ్రైవర్స్, అటెండెంట్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఈ విధంగా ఉండాలి. 10th పాస్ అయి ఉండాలి. ఏజ్ 40 సంవత్సరాలకు తక్కువ ఉండాలి. అప్లికేషన్ ఫామ్స్ ఆఫీస్లో ఉంటాయి. 25 జూన్ వరకు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ 30th జూన్. ఇది ఈ అడ్రస్ ఆఫీస్ ఇన్ఛార్జ్ సికింద్రాబాద్. లాస్ట్ సబ్మిషన్ డాక్యుమెంట్స్ 30th జూన్ 12 గంటల వరకు. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ DLRL చంద్రాయణగుట్ట వాకిన్లు ఉన్నాయి. ఈ విధంగా టెక్నీషియన్లు. డిప్లొమా ఈసీ ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ బీకామ్ 9000 ఉంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ 4/7 నుంచి 5/7 ఈ విధంగా. రిపోర్ట్ సమయం ఇట్లుంది. ఇది దానికి సంబంధించిన అప్లికేషన్ ఫాము. గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ కోసం దరఖాస్తు ఇది. ఓకేనా. ఇది మీకు వెబ్సైట్లో కూడా ఉంటుంది. పరిచయం కావాల్సిన అవసరం లేదు అంటే నా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినా సరిపోతుంది. నేను పంపిస్తాను. జస్ట్ స్క్రీన్ షాట్ లేకపోతే మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ప్రవేశ ప్రకటన. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ. అకాడమిక్ సెషన్ 24-25 కోసం నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, MSTIలు మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ వద్ద క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ ఇది. ప్రవేశం కోసం 21/7/24 నిర్వహించబడే ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ AICTE ద్వారా చేపడతారు. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల వద్ద ఎంట్రన్స్ టెస్టులు జరుగుటకు 15/6 నుంచి 5/7 వరకు వర్తించే విధంగా అర్హత గల అభ్యర్థుల నుంచి ఈ వెబ్సైట్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దరఖాస్తులు కోరుతున్నారు. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడుంది? 5/7, 15/6 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వాకిన్ ఇంటర్వ్యూస్, స్కిల్ టెస్ట్. మనకి ఇది అనుపురం నుంచి. వాకిన్లు ఫర్ ద PRT EMS, PRT తెలుగు, TGT ఫిజిక్స్, హిందీ, సాంస్క్రిట్, తర్వాత కెమిస్ట్రీ, సోషల్ సైన్స్, స్పెషల్ ఎడ్యుకేటర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ విల్ బి హెల్డ్ ఎట్ 8 AM ఆన్ 26/2024 ఎట్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, మనుగూరు నుంచి. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్లను కూడా మీరు సంప్రదించవచ్చు, లేదంటే మెయిల్ కూడా రాయొచ్చు. హ్యాండ్లూము, టెక్స్టైల్ టెక్నాలజీ కోసం దరఖాస్తు చేసుకోండి అని అంటున్నారు. మచిలీపట్నం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉన్న ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు.
ఏపీ తెలంగాణ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 10th తర్వాత పాస్ అయి ఉండాలి. ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో పాస్ అయిన విద్యార్థులకు, ఐటీఐ పాస్ అయిన విద్యార్థులకు సెకండ్ ఇయర్ 2 సంవత్సరాల పాస్ అయిన వారికి నేరుగా సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఈ నెల 20 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. లేదు అంటే పూర్తి వివరాలకు ఈ నంబర్లలో కూడా మీరు సంప్రదించవచ్చు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ 25 కోసం, ఇది ఓపీబీసీ కోసం ఆసక్తి మరియు అర్హులైన షెడ్యూల్ కులాల విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నారు. హైదరాబాద్లోని TGSWR, COE గౌలిదొడ్డి, నార్సింగి, చిలుకూరు మరియు మహేంద్ర హిల్స్ గురుకులాల యందు ఉచిత శిక్షణ ఇస్తారు. సీట్ల వివరాలు: SC 334, BC 8, OCలకు 3 8 సీట్లున్నాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంటర్ ఉత్తీర్ణులై నీట్ 24 పరీక్షకు విధిగా రాసి ఉండాలి. అంటే మొన్న నీట్ రాసి ఉండాలి. అర్హులైన విద్యార్థులు ఈ వెబ్సైట్లో ఫామ్ నింపాలి. దరఖాస్తు ఫీజు 200. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 24/6. బయట 1,02,00,000 పెట్టే బదులు గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుంది. SC, ST, BC, STలకు ఇంకోటి ఉంది కదా, అది STలకు వేరే, BC, OC వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ మరోసారి 24/6. ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్, SRF యంగ్ ప్రొఫెషనల్ 1 ఈ విధంగా ఉన్నాయి. లాస్ట్ డేట్లు దీనికి 8/7 లాస్ట్ డేట్. ఎలిజిబిలిటీ, ఎమూల్మెంట్స్ అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు. ఇకపోతే నిమ్స్లో PhD, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే అడ్మిషన్లకు చివరి తేదీ August 17 వెబ్సైట్ ఇది. విజయవాడలోని ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజీలు ఇట్లున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే June 26 వెబ్సైట్ ఇది. ఎయిమ్స్ రిషికేష్లో MSc, దీనికి ఆల్మోస్ట్ ఈ విధంగా సబ్జెక్టులు ఉన్నాయి, స్పెషలైజేషన్లు. ముఖ్య సమాచారం: లాస్ట్ డేట్ చివరి తేదీ June 28 వెబ్సైట్ ఇది. SBIలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్లు ఇందాక చూసినాం కదా, దీనికి లాస్ట్ డేట్ June 27. NFCలో మెడికల్ ఆఫీసర్లు లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు ఉన్నాయి, June 24 వెబ్సైట్ ఇది. ఇకపోతే BSFలో వెటర్నరీ ఖాళీలు, పోస్టుల వివరాలు ఇట్లున్నాయి. దీనికి లాస్ట్ డేట్ June 17 వెబ్సైట్ ఇది. క్వాలిఫికేషన్: పోస్టును అనుసరించి 10th లేకపోతే 12వ తరగతి వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. ఇకపోతే చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీ డిప్లొమా ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ అసిస్టివ్ టెక్నాలజీలో ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఇది లాస్ట్ డేట్ June 15, అంటే ఈరోజే. దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాల్సిన పత్రాలు: 10th సర్టిఫికేట్, ఆధార్ కార్డు, డిజబిలిటీ సర్టిఫికేట్, అభ్యర్థి ఫోటో. నీట్లో ఎంటెక్ ప్రోగ్రాము ఇది. లాస్ట్ డేట్ June 19. అవకాశాల పెన్నిధి, ఆకర్షణీయమైన ఉపాధి, ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. ఇది జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అందిస్తున్న పాలిటెక్నిక్ ప్యాకేజింగ్ టెక్నాలజీ విశేష ఆదరణ లభించింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. కెరీర్స్ ఇలా ఉన్నాయి. ఇవన్నమాట ఈ రోజుకు సంబంధించిన పూర్తి వివరాలు. తెలుగు రాష్ట్రాలకు ఏకైక కాలేజీ గుర్తుపెట్టుకోండి, రామంతపురం జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అందిస్తున్న ప్యాకేజింగ్ టెక్నాలజీ డిప్లొమాకు విశేష ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాలకు కోర్సును అందిస్తున్న ఏకైక కాలేజీ కావడం విశేషం. 1996 ప్రవేశపెట్టిన ఈ కోర్సును పూర్తి చేసిన వారు నేడు పలు కంపెనీల్లో మంచిగా ఫుల్గా సెటిల్ అయ్యారు. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.